హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రుషికొండ ఎగ్ మ్యాగీ అండి. చూసారా ఎంత బాగుందో. ఇది వైజాగ్ రుషికొండలో అయితే చాలా ఫేమస్ అండి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, కోడిగుడ్లు, అలాగే మ్యాగీ అండి. ఒక 2 ప్యాకెట్స్ అయితే నేను మ్యాగీ తీసుకున్నా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో అయితే మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసానండి. ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అయితే వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసానండి. అలాగే కొంచెం కారం. సో ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాం. కొంచెం అయితే వాటర్ వేసానండి ఉల్లిపాయలు మగ్గడానికి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా అయితే వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే ఒక 2 గుడ్లు అయితే వేసానండి. గుడ్లు వేసి ఒక 30 సెకండ్స్ అలా ఉంచి కలపండి, అప్పుడు బాగుంటుంది. వెంటనే కలపకుండా కొంచెం సేపు ఉంచి కలపండి. చూసారా, ఇప్పుడు గుడ్లు కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది తీసి కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొంచెం వాటర్ అయితే వేయాలండి. నేను ఒక 250 ml వరకు వాటర్ అయితే వేసా. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే వేసానండి. కొంచెం పసుపు, అలాగే మ్యాగీ మసాలా వేసాను. సో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా అయితే వేసా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసా. ఇప్పుడు చూసారా, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. బాగా మరగాలండి. నీళ్ళు కొంచెం మరిగాక అప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్లను అయితే వేసుకుందాం. ఇప్పుడు నాకు కొంచెం వాటర్ అయితే పట్టాయి. సో మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా మ్యాజిక్ అయితే వేసానండి. వేసి మళ్ళీ ఒకసారి కలిపాను. చూసారా మ్యాగీ ఎంత బాగా ఉడుకుతుందో. సో ఒక 5 to 10 minutes అయితే పడుతుందండి మ్యాగీ ఉడకడానికి. ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసిన ఎగ్ అయితే వేయాలండి. వేసి మళ్ళీ బాగా కలపాలి. బాగా కలిసేలా మనం కలుపుతూ ఉండాలండి. లేకపోతే పైనంతా ఎగ్ ఉండిపోద్ది, కింద మ్యాగీ ఉండిపోద్ది. సో 2 బాగా కలపాలి. అంతేనండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఉల్లిపాయలు వేసి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు నిజంగా రుషికొండ మ్యాగీ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.